సార్ హెలికాప్టర్ రెడీ, సెక్యూరిటీ రెడీ. థ్యాంక్స్ అయ్యా, మీరు ఎవరు రావక్కర్లేదు, అతను నేనే తీసుకెళ్తాను. ఓకే సార్. రావయ్యా. హాయ్ కెప్టెన్. హలో రాజు. సార్ ఫోన్ ఫర్ యూ. ఏం బావా, బయలుదేరారా? అంతా ఓకేనా? బావా నువ్వు అనుకున్నట్టే జరిగింది బావా, బయలుదేరాం బావా. నీతో ఇంకెవరున్నారు? ఓన్లీ హోమ్ మినిస్టర్. సార్ మీకు ఫోన్ మాట్లాడండి. నమస్కారం సార్, నేను ఎమ్మెల్యే మట్టని మాట్లాడుతున్నాను సార్. చెప్పు. నువ్వు ఆయనకి ఏం జవాబిచ్చినావో ఏమో గాని ఆడు నన్ను దెబ్బ గడిచి పెట్టేసిండు. విడిచిపెట్టాడా? అరే ఇంట్లోనే ఉన్నా మస్తుగా. నాయుడు నాయుడు ఓవర్. ఓవర్ ఏం లేదండి, మమ్మల్ని ఏ ఇబ్బంది పెట్టలేదు. పైపెచ్చు చాలా హ్యాపీగా క్యాన్వా కూడా ఇచ్చి పంపించాడు. సీతారామరాజు వదిలిపెట్టకుండా మిమ్మల్ని వదిలిపెట్టినట్టయ్యా. ఓవర్ ఓవర్. మీలాంటి వారు హోమ్ మినిస్టర్ గా ఉంటే రాష్ట్రంలోని ప్రజలే కాదు సార్, మాలాంటి ఎమ్మెల్యేలు కూడా సేఫ్ గా ఉంటారు సార్. మీ హెల్ప్ ఎప్పుడు మర్చిపోలేను సార్. అదేం అక్కర్లేదు, థ్యాంక్స్. కెప్టెన్ ఇంక నీడ్స్ పెట్టాల్సిన అవసరం లేదు, హెలికాప్టర్ తిప్పాల్సింది హెలికాప్టర్ కాదు హోమ్ మినిస్టర్, గన్. నౌ యు ఆర్ కిడ్నాప్డ్. నేను కిడ్నాప్ పెట్టయ్యా. కంగు తిన్నావా? పట్టు వస్త్రంతో పట్టా కత్తిని పదులు పెట్టలేవరా. నీ ప్రభుత్వం దొరస్వామి రాజు లెక్కలు మార్చలేరు. నువ్వు ప్లాన్ వేస్తే దానికి మాస్టర్ ప్లాన్ వేస్తా. నీ వెనకే కాదు, నీ నీడ కింద ఎవరున్నారో నాకు తెలుసు. కొంచెం కింద చూడు. సింహాచలమే కాదు. కెప్టెన్ సార్, హెలికాప్టర్ ఫాలో చేస్తున్న ఆ సింహాచలం దారి తప్పాలి. ఓకే సార్. మృత్యు వాడిని ముప్పు తిప్పలు పెట్టి దగ్గరికి తీసుకోవాలి. పాటేసుకోవడం తర్వాత నీ బామ్మర్దిని అప్పచెప్పే లోపు ఎమ్మెల్యేలు విడిచిపెట్టి హోమ్ మినిస్టర్ ని నన్ను కిడ్నాప్ చేయటమేటా? ఎర వేస్తే చాప్ పడుద్ది. ఎమ్మెల్యేలు ఎర అయితే నువ్వు చాప్. ఎమ్మెల్యేలు ఉంటే రాష్ట్రం దాటొచ్చు, నువ్వుంటే దేశమే దాటొచ్చు. ఏంటయ్యా నువ్వు అనేది? అర్థం కాలేదా? రే ఓము,
నా చెల్లి అందరూ సింగపూర్ చేరుకున్నారు. మేము కూడా అక్కడ చేరుకోవాలిగా. బావా ఆ? నాకు పాస్పోర్ట్ లేదు కదా. నాకు మాత్రం ఉందా ఏంటి? మనకు పాస్పోర్ట్ అవసరంలే. ఆ? మన హోమ్ చేరుకోవడానికి ఈ హోమ్ ఉంటే చాలు. ఏంటలా చూస్తున్నావు? ఏర్పాట్లు చేయి. అది కూడా నేనే చెప్పాలా? కాందార్లో జరిగింది టీవీలో పేపర్లో చదవలే? అదే పద్ధతి. మనం హోమ్ చేరే వరకు స్పెషల్ సెక్యూరిటీ, స్పెషల్ ఫ్లైట్. నువ్వు ముందు ఎరా.
ఈ మినిస్టర్ తోసేస్తాను. నా గురించి ఆలోచించకయ్యా. రండి సార్. వద్దు సింహాచలం, నా గురించి వదిలేసాయి. ముందు వాళ్ళు పట్టుకోవయ్యా, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వెళ్ళావు. మీరు మాకు ముఖ్యం సార్, మీకు మీ ప్రభుత్వం ముఖ్యం. మీరు పడిపోతే మీ ప్రభుత్వం పడిపోతుంది. రండి సార్. పక్కన ప్రభుత్వం వదిలేసేవయ్యా. నేను చస్తే 100 మంది పుట్టుకొస్తారు. ముందు వాళ్ళు పట్టుకోవయ్యా, వాళ్ళు పారిపోతున్నారు. సింహాచలం వెళ్ళు. మిమ్మల్ని కాపాడటమే నా డ్యూటీ. నన్ను కాపాడటం కాదయ్యా, దేశాన్ని రక్షించడం కోసం ముందు వాళ్ళని పట్టుకో. రండి సార్. నన్ను కానీ ఇటు సెలవుపోతే నేనే చేతులు చేస్తా. వెళ్ళిపోతున్నారయ్యా, వెళ్ళిపోతున్నారయ్యా, వెళ్ళిపోతున్నారయ్యా. వాళ్ళు పట్టుకోవయ్యా సింహాచలం, వెళ్ళిపోతున్నారయ్యా. సింహాచలం, నాలాంటి స్వార్థ అవకాశ రాజకీయ నాయకులు మీ డిపార్ట్మెంట్ ని ఎంత కలుషితం చేసినా జాతి సంక్షేమం కోసం ప్రాణాలకు కూడా తెగించి ఒక మెరుపులా వచ్చి వ్యవస్థని ప్రక్షాళన చేశాడే ఈ సింహాచలం. వీణ్ణి చూసిరా మన జాతీయ పతాకం గర్వంగా రెప్ప రెప్ప రెప్పలాడుతోంది. నానా, మనస వాచ కర్మణ నీకు వందనం చేసి ఈ జన్మని సార్థకం చేసుకుంటున్నాను.